అమర్ మాట కాదనలేక బాగా నగలిస్తుంది. ఇంకా పిల్లల రూమ్ లోకి వచ్చి చాలా బాధపడుతూ ఉంటారు. అంజు అదే పని ఏడుస్తుంది. ఏంటి ఏడుస్తే నగలు వచ్చేస్తాయి ఏంటి అని ఆకాష్ అంటూ ఉంటాడు. కొట్టేస్తే వస్తాయి. అంజు అనగానే కొట్టడం ఏంటి అని ఆనంద్ కంగారు పడుతూ ఉంటారు. అమ్మ నగలు కొట్టేద్దాము అని అంజు సలహా ఇస్తూ ఉంటుంది. ఆనంద్ ఆకాష్ బుజ్జమ్మ ఆలోచిస్తూ ఉంటారు. అరుంధతి నగలు తీసుకొని ఇంకా రూమ్ లో వెళ్ళి మనోని అదే పని ఒకదాని ఒకట అన్ని నగలు వేసుకొని అలంకరించుకొని చూసుకుంటుంది. అక్కడ రాతోడేమో ఒక మనిషిని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే మనోహరి దగ్గర ఉన్న నగలు తీసుకొని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. అక్కడ యాదమ్ కూడా అలాగే మనోని గమనిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇదిగో ఈ నైట్కి నగలు తీసుకోపోతున్నా అని చెప్పి ఇంకా అంజు ప్లాన్ వేస్తుంది. సరే అని చెప్పి ఇంకా ఆనంద్ ఆకాశ్ బుజ్జం కూడా అంటూ ఉంటారు. మనోడి నగలంతా పెట్టుకొని మళ్ళీ తర్వాత తీసేసి తన అల్మార్లో లాకేసి పెడుతూ ఉంటుంది. యాదమ్మ అంతా గమనిస్తూ ఉంటుంది. ఇంకా అలా చూస్తుంది. ఈ రాత్రికి నగలు తీసుకొని నేను వెళ్ళిపోతా అని చెప్పి యాదమ్మ ప్లాన్ వేస్తూ ఉంటుంది. మనోడు ఇంకా చాలా సంతోషంగా నిద్రపోతూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా అందరు నిద్రపోయాక పిల్లలు ఒకసారి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. ఇంకా నలుగురు ఎలాగైనా సరే నగలు కొట్టడే ప్లాన్ వేస్తూ ఉంటారు. అక్కడ యాదమ్మ తన లగేజాన్ని సర్దుకొని నగలతో పారిపోదని తన ప్లాన్ వేస్తుంది. రాత్రి మనిషిని పెట్టుకొని ఎలా సరే 6 నగలు తీసుకొని చెప్పి తన ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత నగలు తీసుకురావడానికి ఎవరు వెళ్తారు అని ఆనంద్ అనగానే మీరు ఎవరేం వద్దు నేను వెళ్తా అని చెప్పి అంజు అంటుంది. అప్పుడే ఇంకా పక్కా ప్లాన్ తో ఇంకా రాజు పవర్ తీసేస్తూ ఉంటాడు. ఇదేంటి కరెంట్ పోయింది అని చెప్పి పిల్లలు అనుకుంటూ ఒకళ్ళొక చూసుకుంటూ ఉంటారు. బాగి అమరేను ఇంకా రూమ్ లో నిద్రపోతూ ఉంటారు. అనుకున్న విధంగా ఒక పక్క యాదమ్మ రాతోడు అలాగే పిల్లలు 6 నగలు మనలు తక్కకూడదు అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇంకా అలాగే అంజు ఎవరు కనపడకుండా మన రూమ్ కి వెళ్తూ ఉంటుంది.